హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్. ఈరోజు మా పత్తి చేనుకి అయితే వచ్చాము. మా పత్తి చేను చూసారా, చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ పత్తి పగిలింది, అందుకనే పాలు పొంగేయడానికి అనేసి మా మమ్మీ అందరినీ తీసుకొని వచ్చారు పాలు పొంగేయడానికి. చూసారా మా పత్తి చేను బాగుందా లేదా కామెంట్ చేయండి. ఫస్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్దాం, వచ్చేయండి. ఫస్ట్ మా మమ్మీ అయితే పొయ్యి పెట్టేసుకున్నారు. పొయ్యి పెట్టేసి పొయ్యిని ఒకసారి రాళ్ళని కడిగేసి దానికి కుంకుమ బొట్టు పసుపు బొట్లు పెట్టేసుకున్నారు. మంచిగా పొయ్యిని అయితే పుదిచ్చేశారు మొత్తాన్ని. మంచిగా పొయ్యిని పుదించుకున్న తర్వాత మమ్మీ పొయ్యి పుదించుకున్న తర్వాత గిన్నెను కూడా పుదిచ్చారు. కుంకుమ పసుపు రాసేసి మంచిగా గిన్నెకి మొత్తం మంచిగా పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టేసుకున్నారు. కుంకుమ బొట్లు పెట్టేసుకొని మంచిగా గిన్నెనైతే పక్కకు పెట్టేశారు. గిన్నెను పక్కకు పెట్టేసి పొయ్యి మండిన తర్వాత పొయ్యి మీద గిన్నెను పెట్టేశారు. గిన్నెను పెట్టేసి పాలైతే పోసేశారు. పాలు పోసిన తర్వాత మీరు కూడా ఇట్లాగే చేసుకుంటారో లేదో నాకు కామెంట్ ద్వారా తెలపండి. పాలు అనేది ఒక పొంగు వచ్చే వరకు ఉంచుకోవాలి. పాలు అనేది పొంగిన తర్వాత 3 టైమ్స్ పొంగాలి పాలు అనేది. పాలు పొంగిన తర్వాతే మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్ళాలి. వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇవి మంచిగా కుక్ అయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న రైస్ను కూడా మొత్తాన్ని మంచిగా వేసేసుకోవాలి. వేసేసుకొని రైస్ కూడా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత బెల్లాన్ని కూడా వేసేసుకొని మంచిగా కలిపేసేసుకుంటే టేస్టీ పులగం అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మా మమ్మీ తీసేసి పక్కకు పెట్టేశారు. ఇప్పుడు దేవుణ్ణి అయితే పుదించుకుంటున్నారు అమ్మ. మంచిగా దేవుణ్ణి ఒకసారి వాటర్తో వాష్ చేసేసుకొని దేవుడికి మంచిగా పసుపు అనేది నిండుగా రాస్తున్నారు. చూసారా వీడియోలో మీరు. మంచిగా రాసేసి కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుంటున్నారు అమ్మ. పూలైతే దేవుడికి మంచిగా పెట్టేసుకుంటున్నారు. దేవుడికి పూలన్నీ పెట్టేసిన తర్వాత పలారం అనేది పెట్టేశారు మమ్మీ. ప్రసాదం పెట్టేసిన తర్వాత అగరవత్తులు అయితే ముట్టిస్తున్నారు దేవుడికి. దేవుడికి అగరవత్తుల ధూపం అనేది వేస్తున్నారు అమ్మ. పెట్టేసిన తర్వాత అమ్మ మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొడుతున్నారు. కొబ్బరికాయని దేవుడికి అయితే సమర్పిస్తున్నారు అమ్మ. పెట్టేసుకున్నారు దేవుడి దగ్గర పెట్టేసి అమ్మ కుంకుమ కొబ్బరికాయలకైతే పెడుతున్నారు దేవుడి దగ్గర నుంచి తీసి.
ఇప్పుడు దేవుడికి ఒకసారి మొక్కుకుంటున్నారు. ఫస్ట్ పత్తి తెంపి దేవుడి దగ్గర దేవుడికైతే నైవేద్యంగా అయితే మమ్మీ అయితే పత్తిని పెడుతున్నారు దేవుడికి. మీ దగ్గర కూడా ఇలాగే చేస్తారో లేదో నాకు కామెంట్ ద్వారా తెలపండి. ఫస్ట్ పత్తితో అయితే అమ్మ దేవుడికి దండలాగా చేసి దేవుడికి మాలలాగా వేశారు. వేసేసి దానికి మమ్మీ కుంకుమ బొట్లు పెడుతున్నారు దండకి. చాలా బాగా వచ్చింది కదా దండ. మళ్ళీ ఒకసారి మమ్మీ మళ్ళీ మొక్కుకున్నారు దేవుడికి. మొక్కుకున్న తర్వాత మేమందరం కూడా ఒక్కొక్కరిగా వెళ్ళి దేవుడికి మొక్కుకున్నాము. మా చెల్లి, నేను. మొక్కుకున్న తర్వాత ఫస్ట్ పత్తిగా దేవుడికి సమర్పించిన తర్వాత అమ్మ అయితే ఒక 4 చెట్లు అయితే అమ్మ పత్తి అనేది తీసేశారు. తీసేసి మేమైతే ఇప్పుడు పులగం అయితే తింటున్నాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.